దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ విలువైనటువంటి మాటలు, మీ ప్రియుడి బిడ్డలుగా మేమందరం కూడుకొని నాయన మీ సన్నిధిలో చేరున్నాము తండ్రి. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల మాటలను మేము ధ్యానించడానికి సిద్ధమవుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీ ఆలోచన మాతో ఉంచండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా తండ్రి మా యొక్క హృదయాలని మీ వాక్యంతో భద్రపరుచుకొని మీరున్నటువంటి లోకానికి మేము త్వరగా సిద్ధపాటు కలిగినటువంటి కన్నికల వలె సిద్ధపడులాగా కృపదయిచ్చేయమని, ప్రారంభం నుంచి నైనా మీ సన్నిధి మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి ఈరోజు మళ్ళీ మనము ఆయన యొక్క వాక్కుల ముందు మనము ఆయన సన్నిధిలో కూర్చోగలిగాము. చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు పేర మరోసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రమాదంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని నీవు రక్షించవా అన్నటువంటి ఒక మంచి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే భూమి మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినటువంటి ప్రమాదాలను చూసిన ప్రతిసారి మనకు బాధేస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రమాదాలు చూడకపోయినా చూసినటువంటి వారు చెప్పినా, ఏదైనా వార్తల్లో విన్నా కూడా ఆ విన్నటువంటి ప్రమాదాలను, ఆ దృశ్యాలను చూసినప్పుడల్లా మనసు కొంచెం బాధేస్తూ ఉంటుంది కదా, ప్రమాదాలు జరిగిన విషయాల్ని. అలాగే ప్రపంచంలో వ్యాప్తంగా క్రైస్తవ్యం పాకిపోయింది. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యంలో అసలు ఈ క్రైస్తవ్యమే ప్రమాదంగా ఉందని బైబిల్ తెలియజేస్తోంది. ఎలాంటి ప్రమాదంలో ఉంది? ఆ ప్రమాదంలో ఉందని గుర్తించినటువంటి మనము ఏం చేయాలి? అసలు ఈ ప్రమాదంలో నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మాటలను మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎందుకంటే అదే క్రైస్తవంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రమాదంలో ఉన్నామో లేదో కూడా మనకు తెలుసుకోవాలి. యెషయా గ్రంథము ఒక వచనాన్ని చూసుకుని ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 60-20. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎవరి వలనంట? యెహోవా వలన మీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోతాయంట. ఈ యొక్క వచనం మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఈ వచనాన్ని పోస్టర్లో పెట్టుకొని పోస్టర్ల మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. అయితే అది ఎలాంటి దుఃఖము అని అంటే అది ఆర్థిక సమస్యలు కావచ్చు, రోగాలు కావచ్చు, నొప్పులు కావచ్చు, బాధలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ వీటన్నిటి విషయాలలో కూడా మీకు విముక్తి కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి సభలకు రండి అని కొన్ని పోస్టర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైటిల్ పెట్టి మీ దుఃఖ దినములు సమాప్తములైపోయినాయి, సమాప్తి చేసుకోండి, ఇక మీకు దుఃఖమే ఉండదు అని ఈ రిఫరెన్స్ కూడా మనకి అలాగే ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సభలు, ఎన్నో పోస్టర్లు, ఎంతోమంది సేవకుల నోట ప్రచురం జరుగుతూ ఉన్నది. వెళుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఇక మరో వర్గం కొంతమంది ఏంటంటే మరి ప్రపంచానికి సంబంధించినటువంటి భవిష్యత్తు తెలియచేసేది ఈ బైబిల్ అని, ఇంకా అసలు ప్రపంచమే ప్రమాదంలో ఉందని ఎంతోమంది జ్ఞానాన్ని వ్యక్తం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, బాగా గమనించగలిగితే. అయితే మేమే ఇలాంటి జ్ఞానాన్ని మీకు తెలియచేయటంలో మేము ఖ్యాతిని బాగా ముందున్నాం, అలా ఖ్యాతి ప్రతిష్టలతో మేము ముందున్నామని జ్ఞానం గురించి చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఘోషిస్తున్నారు కూడా. కనుక ఈరోజు ఏం చెప్తున్నారు? అసలు ప్రపంచ క్రైస్తవ్యంలో సేవకుల నోట, విశ్వాసుల నోట అసలు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు ఏమండి? అర్థం కాని పరిస్థితిలో క్రైస్తవ పరిస్థితిలో ఉంది ఈరోజు. ఎవరికి అర్థం కాని పరిస్థితిలో క్రైస్తవ ప్రపంచమే ఉందని చెప్పవచ్చు.
అసలు ఎందుకు వెళుతున్నాం, చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి అసలు బైబిల్ ఏం చెప్పింది, ఏం చేయమని చెప్పింది అన్నది బైబిల్ అందరి చేతుల్లో ఉన్నా కూడా చూడలేని పరిస్థితి, చూడలేని దుస్థితి అని కూడా చెప్పవచ్చు. అంత బాధాకరమైనటువంటి, అంత భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉందని మీరు వింటే అర్థమవుతుంది మీకు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు క్రీస్తుని నమ్మిన వారి పరిస్థితే ప్రమాదంలో ఉంటే, బాగా గమనించండి, క్రీస్తుని నమ్మినటువంటి వారి పరిస్థితే ప్రమాదంలో ఉంటే అసలు క్రీస్తుని నమ్మని వారి పరిస్థితి ఇంకెలా ఉంటుంది? అర్థమైంది లేదు మీకు పాయింట్? ఇక్కడ ప్రమాదంలో ఇద్దరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. క్రీస్తుని నమ్మిన వారు ఉన్నారు, క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు. ఇప్పుడు అసలు క్రీస్తుని నమ్మినటువంటి వారి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది, ప్రమాదంలో ఉంది. మరి అసలు క్రీస్తునే నమ్మనటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. క్రీస్తుని నమ్మని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొద్దిగా పక్కన పెడితే, ఎందుకంటే మనం క్రీస్తుని నమ్మాం కనుక క్రీస్తుని నమ్మినటువంటి మనము ఆ ప్రమాదంలోంచి ముందు మనం తప్పించుకోవాలి, అంతే కదండి. మనం ముందు సేఫ్గా ఉండాలి, ఆ తర్వాత మనం ఎవరినైనా రక్షించగలుగుతాం ప్రమాదంలో నుంచి. అసలు మనమే సేఫ్గా లేకపోతే నువ్వేం రక్షిస్తావు? కనుక అసలు ఇంతకీ మనం సేఫ్గా ఉన్నామా లేకపోతే మనమే ప్రమాదంలో ఉన్నామా అన్నది బైబిల్లోనికి వెళ్ళి కొన్ని వచనాలు మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాట. అలాంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలను మనం హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే నిజంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నిజంగా పేతురు గారు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. ముందు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం బాగా గమనించండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఎక్కడ మొదలవుతుందంట? సెటిల్మెంట్, తీర్పు, జడ్జిమెంట్ దేవుని ఇంటి వద్ద. దేవుని ఇల్లు అంటే ఎక్కడ? దేవుని ఇల్లు అంటే సంఘం, సంఘమే దేవుని ఇల్లు, ఆయన ఆలయమే దేవుని ఇల్లు. దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఏమండి, జడ్జిమెంట్, తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుందంట. బాగా చూడాలి మీరు, జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుందంట. వచ్చి ఉన్నది అది మన యొద్దనే. చూసారండి, ఆ తీర్పు, ఆ జడ్జిమెంట్ ఎవరి యొద్దనో స్టార్ట్ అయింది? క్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళ యొద్దనే ఆరంభమైతే స్టార్ట్ అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పులోనికి ఇద్దరు వస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తారు, నమ్ముకోలేని వాళ్ళు వస్తారు. విధేయులు వస్తారు, అవిధేయులు వస్తారు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఈ తీర్పు అనేది ఎవరితో మొదలవుతుందంట? ఎవరితో ఆరంభం అవుతుందంట? దేవుణ్ణి నమ్ముకున్న వారి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందంట ఈ తీర్పు. ఫస్ట్ దేవుని నమ్ముకున్న వాళ్ళని పట్టుకుంటాడంట దేవుడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకే పరిస్థితి అంత కష్టంగా ఉంటే అసలు దేవుని నమ్ముకోనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమోగును అంటే మన పరిస్థితి భయంకరంగా ఉందని అర్థం. అక్కడ కావాలంటే ఆ వచనం మీరు మళ్ళీ చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ. అది మన యొద్దనే ఆరంభమైతే, ఏమండి ఎంత బాగుందో చూడండి. మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారికి అయితే అసలు ఏమైపోద్ది? అసలు మనమే వెళ్తాం కష్టంగా ఉందంట పరలోకం, మనమే రక్షించుకోవడం కష్టంగా ఉందట. అలాంటిది అసలు క్రీస్తులోనికి రానివారు, క్రీస్తులోనికి అంగీకరింపబడినటువంటి వారు, క్రీస్తులో ఎదగనటువంటి వాళ్ళు, క్రీస్తుని తెలుసుకోలేనటువంటి వారు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, అసలు ఏమైపోద్ది? అసలు ముందు మన సంగతి ఏంటో చూసుకోమని చెప్తాను. ముందు మీతోనే మొదలు పెడతా, తీర్పు మీతోనే మొదలు పెడతా, స్టార్టింగ్ మీతోనే మొదలు పెడతాను, జడ్జిమెంట్ అని చక్కగా పేతురు గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రమాదంలో క్రైస్తవం ఉందని అర్థమవుతుంది చూడండి ఈ వచనాన్ని బట్టి. కింద వచనం బాగా అర్థమవుతుంది లేమో. సువార్తకు లోబడిన వాళ్ళతోనే మొదలవుతుంది జడ్జిమెంట్. అసలు లోబడిన వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, దుర్లభం అంటే కష్టమైతే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు అసలు ఎక్కడ నిలుతురు?
రేపు సెటిల్మెంట్ డే వస్తే, జడ్జిమెంట్ డే వస్తే, యేసు ప్రభుల వారు మళ్ళీ ఈ లోకానికి వచ్చినప్పుడు జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు ఫస్ట్ మీతోనే మొదలు పెడతాడు, మనతోనే మొదలు పెడతాడు. మనమే వెళ్తాం కష్టంగా ఉందంట. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు అంటున్నాడు. చూడండి, వారి గతి ఏమైపోద్ది? ఎక్కడ నిలుస్తారు అసలు? బైబిల్ ఎంత క్రైస్తవం ఏ పరిస్థితిలో ఉందో చూడండి, సంఘం ఏ పరిస్థితిలో ఉందో చూడండి. అది ఇప్పుడు అసలు దేవుడు వచ్చి చూసేది ఏంటి? మనం నీతిలో ఉన్నామా, అవినీతిలో ఉన్నామా, మనం అక్రమములో ఉన్నామా, అంటే క్రమములో ఉన్నామా? అసలు ఏంటి దేవుడు వచ్చి చూసేది ఏంటి అసలు? ఎందుకు ఈ జడ్జిమెంట్లో ఏం చూస్తున్నాడు? దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు? అర్థమవుతలేదు మీకు పాయింట్. దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు? ఆ డే ఒకవేళ ఈరోజే స్టార్ట్ అయితే, ఈరోజే ఆరంభమైతే, స్వార్థం నమ్ముకున్నటువంటి మన బతుకు ఏమైపోవాలి రేపు అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచురు? ఎందుకంటే మనం భక్తులుగా చరమాలు అవుతున్నాం బైబిల్ పట్టుకొని. మరి భక్తులకే కష్టంగా ఉందంట రక్షింపబడటం. మరి భక్తిహీనులు, బైబిల్ పట్టుకోలేని వాడు, బాప్తిసం తీసుకోలేని వాడు. కనుక బాప్తిసం తీసుకున్న వాళ్ళ పరిస్థితే కష్టంగా ఉందంట, క్లిష్ట పరిస్థితిలో ఉందంట రక్షింపబడటం. మరి అసలు బాప్తిసమే తీసుకోలేనటువంటి అవిధేయులు ఉన్నారు, అక్రమకారులు ఉన్నారు. మరి వీళ్ళ బతుకు ఏమైపోతుందో అన్న సంగతి పక్కన పెడితే ముందు మన సంగతి ఏంటి? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ పరిస్థితి ఏంటి అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే అప్పుడు అసలు దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలీల సామ్రాజ్యం. ఆ రోజు దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలీల సామ్రాజ్యం. ఆల్రెడీ వారికి తీర్పు జరిగిపోయింది. ఇశ్రాయేలీలకి తీర్పు జరిగిపోయింది. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన యొక్క రక్తం చేత కొట్టివేశాడు, జయించాడు. తీర్పు జరిగిపోయింది. ఆ తర్వాత సంఘం ఏర్పడింది, అంతే కదండి. ఆ తర్వాత సంఘం ఏర్పడింది. ఏమంటే సర్వసత్యం బోధింపబడింది సంఘానికి, పరిశుద్ధాత్ముడి ద్వారా సర్వసత్యము బోధింపబడింది. ఏమంటే బోధింపబడిన తర్వాత ఆ ప్రారంభంలోనే అప్పటికే భిన్నమైన బోధలు వచ్చేసినాయి. అప్పటికే భిన్నమైనటువంటి బోధుల తట్టుకు తిరిగిపోయారని చెప్పేసి అంటాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు గురించి ఏదైనా అందామంటే ఇశ్రాయేలుకి జడ్జిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎటు వచ్చి జడ్జిమెంట్? ఎప్పుడు మన యొద్దనే, మనతోనే అర్థమవుతుంది. ఆనాడు దేవుని ఇల్లు ఇశ్రాయేలు అయితే ఈనాడు దేవుని ఇల్లు క్రైస్తవులు. ఇప్పుడు స్టార్టింగ్ మనతోనే మొదలవుతుందంట. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటున్నాడు? ముందు ఇంటిని చక్కబరుచుకోవాలి అంటున్నాడు. ముందు ఇంటిని చక్కబరుచుకోండి అంటున్నాడు. ముందు ఇంటిని చక్కబరుచుకోవాలంటే ముందు ఇంటి దొంగను పట్టుకోవాలి మనం. అది ఇంట్లో ప్రాబ్లం ఉంది అయితే, అంతే కదండి. ఇంటిని చక్కబరుచుకోమంటే ఇంట్లోనే ప్రాబ్లం ఉంది. మరి ఎలాంటి ప్రాబ్లం ఉంది? అసలు ఆ ఇంట్లో ఎలాంటి దొంగ ఉన్నాడు, వాడు ఎలా డైవర్ట్ చేస్తున్నాడు, ఎలా ప్రమాదంలోకి తీసుకువెళ్తున్నాడో అన్నది మనము చాలా జాగ్రత్తగా చూడాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లు అంటే ఎవరు? ఇప్పుడు అర్థమవుతుంది కదా, దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది అన్నాడు. ఆ దేవుని ఇల్లు ఎవరు? ఆనాడు ఇశ్రాయేల్ సామ్రాజ్యం, ఈనాడు క్రైస్తవ సామ్రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. అంటే దేవుని ఇల్లంతటిలో అంటే ముందు మనం ఇంటి నుండి ప్రారంభమవుతుందంట. మరి ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఉంది, ముందు ఇల్లు సరి చేసుకోండి. నేను ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, జాగ్రత్త పడండి అని ప్రపంచ క్రైస్తవులకి హెచ్చరిక చేస్తున్నాడు పేతురు గారి ద్వారా. ఇదిగో మొదట మీతోనే ప్రారంభమవుతుంది, జాగ్రత్త. అవిధేయులైనటువంటి వారి గతి ఏమైపోతుంది అన్నది పక్కన పెట్టిన ముందు మీ సంగతి ఏంటో చూడండి. నిజంగా ఎంత ఆలోచనంగా పేతురు గారు మాట్లాడాడు మీకు బాగా అర్థం కావాలి. చూద్దాం. ప్రసంగి గ్రంథము ముందు ఇంటి దొంగను పట్టుకోవాలి మనం. ఇంట్లో ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము
మొదటి వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చూసారా, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము వేయుము వెయ్యి. నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యటం అనేది ఎవరు డ్యూటీ అండి? ఇప్పుడు మన డ్యూటీ. దేవుడు వచ్చే వేయడు, వేసి చూయించాడు తన కుమారుని ద్వారా. ఇదిగో నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యటం అనేది మన డ్యూటీ. అది చాలా దినములైన తర్వాత మనకు కనిపిస్తుంది. రైట్, వెయ్యటం అనేది మన డ్యూటీ. ఏమండి, వెయ్యటం వరకే మన డ్యూటీ. వేసిన తర్వాత దాన్ని నీరు కట్టి ఫలింపు చేసేది ఎవరు డ్యూటీ? దేవుడు డ్యూటీ. అసలు ఇంతకీ మరి నువ్వు వేస్తున్నావా? మరి ఆహారాన్ని ఏమండి నీళ్ళ మీద, నీరు అనేటటువంటి జలముల పైన మనుషులు అనేటటువంటి జలముల పైన ఆహారాన్ని వెదజల్లుతున్నావా? అది నీ డ్యూటీ. నువ్వు చేస్తున్నావా? నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా అని అంటున్నాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి అంటున్నాడు. చేయటం నీ డ్యూటీ. ఏమండి, ఆహారమును వెదజల్లటం నీ డ్యూటీ. మరి అది ఫలించటం అనేది ఎవరి డ్యూటీ? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ వచనం. నేను నాటి తిని, ఏమంటే పౌలు గారు మంచి మాటలు మాట్లాడతాను చూడండి. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను. ఏమంటే నాటేవాళ్ళు ఒకరు, నీళ్లు పోసేది ఒకడు. నాటిన నీళ్లు పోయట్లేదు. ఇక్కడ నాటేసి వెళ్తున్నాడు, కానీ నీళ్లు పోస్తుంది ఎవరు? అప్పుల్లో పోస్తున్నాడు. అప్పుల్లో నాటలేడు. ఏమిటి, పౌలు గారు ఏమో నీళ్లు పోయలేడు. కానీ ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉంది ఇక్కడ. అయితే నీ ఆహారమును నేల మీద నువ్వే వేయాలి. ఇదిగో నాటే డ్యూటీ ఒకళ్ళకి ఇచ్చాడు, నీరు పోసే డ్యూటీ ఒకళ్ళకి ఇచ్చాడు. రైట్. మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చదవండి. చూసారా ఏమంటున్నాడండి? వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. చూసారండి, నీరు కట్టి ఫలింపు చేసే డ్యూటీ ఇప్పుడు ఎవరిది? దేవుడిది. నాటటము, నీరు పోయటము మనుషులది, దేవుని పిల్లలది. ఏమండి, ఫలింప చేయటం అనేది దేవునిది. కనుక ఇలాంటి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి నీరు పోసేటటువంటి డ్యూటీ తీసుకున్నావా? నాటేటటువంటి డ్యూటీ నువ్వు తీసుకున్నావా? ఈ రెండు నువ్వు డ్యూటీలో ఉంటే దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడు. మరి ఇవేది చేయకోకుండా దేవుడు ఎలా ఫలింపు చేస్తాడు? ఎందుకంటే జడ్జిమెంట్ డే వచ్చేస్తుంది. ఎలా ఫలింపు చేస్తాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం. దేవుడు మంచి మాటలు చెప్పినా కూడా మనం పట్టించుకోలేని పరిస్థితుల్లో భూమి మీద బ్రతికేస్తున్నామేమో సంగమా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 24వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక హెచ్చరికను జారీ చేశాడు. 24 చూసారా, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఎవరిని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుకొనుటకై. ఎవరిని మోసం చేస్తారంట? ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడని వారు ఇద్దరున్నారు. ఏమండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఎవరిని మోసం చేస్తారంట? దేవుళ్ళలోకి వచ్చినటువంటి వాళ్ళను, సంఘంలో ఉన్నటువంటి వారినే మోసం చేస్తారంట. అంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడొద్దా? వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే. ఏర్పరచబడిన వాళ్ళు, దేవునిలో కొనసాగేటటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకుని బ్రతికేటటువంటి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. బాగా గమనించాలి. అంటే ఇక్కడ ఈ వచనాలను బట్టి ఏమంటున్నాడంటే, నాయన ముందు నీ పరిస్థితి గురించి ఆలోచన చేసుకో. ముందు నీ పరిస్థితి ఆలోచించుకో.
విధేయుడుగా ఉన్న నీవు, స్వార్థను నమ్మినటువంటి నీవు, సంఘములో ఉన్న నీవు, ఇంటిలో ఉన్న నీవు, దేవుని ఇంటిలో ఉన్నటువంటి నువ్వు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు. నిన్ను మోసం చేయటానికే అబద్ధ క్రీస్తులు వస్తున్నారు, నిన్ను మోసం చేయటానికే అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు. నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, జాగ్రత్త. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేని ప్రమాదంలో ఉన్నావేమో. అర్థమవుతలేదు. నువ్వు జాగ్రత్త పడమంటున్నాడు ఇక్కడ, జాగ్రత్త పడమంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. అంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలి అంటే, దేవుడు నిన్ను వృద్ధిపరచాలి అంటే నాటబడేటటువంటి పరిస్థితిలో ఉండాలి. ఏమంటే నీళ్లు పోసేటటువంటి పరిస్థితిలో, ఈ డ్యూటీస్లో నువ్వు ఉంటూ ఉంటే నిజంగా దేవుడు ఈ యొక్క ప్రమాదం నుంచి నేను తప్పించే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ప్రమాదంలో నెట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ప్రమాదంలో నెట్టడానికే రెడీగా ఉన్నారు చూడండి. కనుక ముందు నువ్వు జాగ్రత్త, ఇంట్లో ఉన్న నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమైతే భక్తిహీనులు ఇంకెక్కడ నిలుస్తారు? మొత్తం అసలు నీ దగ్గరే ఉంది, అసలు మొత్తం నువ్వే జాగ్రత్త పడు అంటున్నాడు, నువ్వే జాగ్రత్త పడు అంటున్నాడు. మరి జాగ్రత్త తీసుకుంటున్నావా? మరి మనం జాగ్రత్త తీసుకుంటున్నామా? యోధా పత్రిక 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోధా పత్రిక 3వ వచనం ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 3వ వచనం బాగా అర్థం కావాలి. దేవుని ఇంట్లో ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా చలామణవుతున్న మనము, సువార్తకు విధేయులైనటువంటి మనము, రక్షణలో కొనసాగుతున్నటువంటి మన గురించి నాయన రేపు తీర్పు రోజు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీ వాని క్రియలను బట్టి రేపు జడ్జిమెంట్ ఉంది, జీతం ఉన్నాయి. ఆ రోజు నువ్వు బాధపడే కంటే ఇప్పుడే ఈ ప్రమాదంలో నుంచి నువ్వు తప్పించుకో. ఏర్పరచబడినటువంటి వాళ్ళు సహితము నిన్ను అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు, నీకు గొప్ప వండర్స్ చూపిస్తారు, కనపరుస్తారు. చేయరు వీళ్ళు, కనపరుస్తారు. నువ్వు జాగ్రత్త. సాధ్యమైతే మార్చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారంట. యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏం చెప్తున్నాడండి? నిజంగా పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని మీకు రాయవలసి వచ్చాను. ఇప్పుడు మీరేం చేయాలి? ప్రమాదంలో అటువంటి క్రైస్తవ్యాన్ని ఏమండి దేవుని వైపు మళ్లించడానికి మీకు అప్పగింపబడినటువంటి బోధ, మీకు అప్పగింపబడినటువంటి రక్షణ నిమిత్తము ఇప్పుడు మీరేం చేయాలి? పోరాడాలి. పోరాడే పరిస్థితి ఎక్కడుంది అసలు ఈరోజు? బాగా గమనించాలి. ఇక్కడ ఇగో పోరాడాలి అంటున్నాడు అంటే మనము రక్షణ గురించి ప్రయత్నపరుచుండగా అని బోధ నిమిత్తం పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంటే బోధలు ఏమున్నాయి? తప్పుడు బోధలు ఉన్నాయి. ఏమంటే బోధలు, తప్పుడు బోధలు ఉన్నాయి. ఇందాక మనం విన్నట్టుగా తప్పుడు బోధలు ఏమంటే సమాజంలో ప్రచురం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు బోధల నిమిత్తం నువ్వేం చేయాలి? పోరాడాలి అంటున్నాడు. పోరాడాలి అని అంటున్నాడు. మరి నిజంగా మనము రక్షణ గురించి కాపాడుకోవటానికి ఏమంటే రక్షణను కలిగించేటటువంటి సువార్తను ప్రకటిస్తూ తప్పుడు బోధలను ఏమంటే ఖండిస్తూ ఏమంటే ప్రమాదంలో ఉన్నటువంటి ఏమంటే నిజమైనటువంటి దేవుని పిల్లల్ని, ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లల్ని రక్షించాల్సినటువంటి నువ్వు ఒకవేళ తప్పించే ప్రయత్నంలో ఉన్నావేమో. ఏ డ్యూటీలో ఉన్నావు నువ్వు? అర్థమవుతలేనేమో. పోరాడే డ్యూటీలో ఉన్నావా? లేకపోతే అసలు నువ్వే తప్పుడు బోధలో ఉండిపోయావా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం నువ్వు పోరాడాలి అని యోధా గారు చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే పోరాటం జరుగుతుందంటే ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, ఒకసారి ఆ ప్రాబ్లం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక పోరాడుచున్నావా అని అడుగుతున్నాడు యోధా గారు. యేసుప్రభుల వారి సొంత స్వయాన సహోదరుడండి. నువ్వు పోరాడుతున్నావా అని అడిగాడండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని అడుగుతున్నాడు, నువ్వు పోరాడుతున్నావా? నువ్వు ఇలాంటి తప్పుడు బోధల నిమిత్తం నువ్వు పోరాడుతున్నావా అని అడుగుతున్నాడు. మరి అసలు ఎందుకు తప్పుడు బోధలు ఎలా ఉంటాయి?
తెలిస్తేనే కదా నువ్వు పోరాడటానికి అవకాశంగా ఉండేది. అసలు ఆ బోధేడు నువ్వు తెలియకపోతే నువ్వు పోరాడటానికి అసలు నీకు రూట్ తెలియాలి కదా. ఇది తప్పు, ఇది రైట్ అని నువ్వు ఏమండి వాదించాలి అన్నా, ఏదైనా డిస్కస్ చేయాలి అన్నా ముందు నీకు విషయం తెలియాలి. ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు గారు ఒక క్లూ ఇస్తున్నాడు. 14వ వచనం. మీలో ఎవడైనను 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ప్రశ్న వేశాడు. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? అయితే రోగి అయి ఉంటే ఒకవేళ అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఏం చేయాలి? రోగం వచ్చినప్పుడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. రైట్, పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలి? అతను వచ్చి ఏం చేస్తాడంట? సంఘ పెద్దలు వచ్చి ఏం చేస్తాడంట? నూనె రాసి ప్రార్థన చేయవాలని అని చెప్పేసి అన్నది. ఈ ఒక్క మాట పట్టుకుని క్రైస్తవ్యంలో చాలా సంఘాలలో నూనె వచ్చిందా రాలేదా? వచ్చేసింది. చూసారా? నూనె రాసి ప్రార్థన చేయవాలని అని అంటున్నాడు. అయితే 15వ వచనం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఏమండి, నూనె రాస్తేనే పాపాలు పోతాయా? అర్థమవుతుంది మీకు పాయింట్? అంటే బెడ్ మీద ఉన్నాడు పేషెంట్, సహోదరులు వెళ్ళారు, సంఘ పెద్దలు వెళ్ళారు, చక్కగా వెళ్ళి ప్రేరాయలు రాశారు. ప్రేరాలు రాసినటువంటి వెంటనే ఇప్పుడు వీళ్ళు చెప్పే కోణంలో ఏమండి పాపాలు పోతాయా? అసలు ప్రేరాయలకి పాపాలకి ఏమైనా సంబంధం ఉందండి? పాపాలు కడగబడేది దేంట్లో? ప్రేరాయలోనా ప్రభు రక్తంలోనా? ప్రభు రక్తంలో. కానీ వీళ్ళు మీరు బాగా గమనించాలి. ఇక్కడ ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. అర్థమవుతుంది లేదా? పాపాల గురించి మాట్లాడుతున్నాడేంటి? సంఘ పెద్దలు వెళ్ళి పాపాల గురించి మాట్లాడుతున్నారేంటి? అసలు ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాడు? యాకోబు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు? అతను మంచాన పడి ఉన్నాడు. ఒకవేళ అలాగే చనిపోతే రేపు పరలోకానికి పోడు. అలాగే పాపంతో చనిపోతే రేపు పరలోకానికి వెళ్ళడు. కనుక పాపాన్ని కడిగేది ఏది? యేసు రక్తము అనగా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను వాళ్ళు వెళ్ళి తెలియచేయాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి రూలు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నూనె రాస్తున్నారు. మీకు అర్థమంతా దొంగ బోధలు ఎలా ఉన్నాయి మీకు? వీటి మీదతో నువ్వు పోరాడాలి. ఒకవేళ అలాగనుకుంటే బైబిల్ ఏం చెప్పింది? అసలు ప్రాబ్లం ఎక్కడుందని చెప్పింది? ఇర్మియా గ్రంథం. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట మీరు బాగా గమనించాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. 17వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏమండి, దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యాకోబు గారు? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏమండి, యాకోబు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ పేషెంట్ గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ మీరు ఎవరైనా వ్యాధిగా ఉంటే ఏమండి, ఏ వ్యాధి గురించి మాట్లాడుతున్నాడు? హృదయంలో పట్టినటువంటి వ్యాధి గురించి మాట్లాడుతున్నాడు. బాగా గమనించాలి మీరు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఏమంటే దేవుడు ఏది చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు మరి వీళ్ళు చెప్పే కోణంలో దేన్ని చూస్తున్నారు?
దేవుని నమ్ముకోండి, ఆయిల్ రుద్దండి, ఇదిగో రుద్దమనే చెప్పాడు యాకోబు పత్రికలో. చక్కగా వాళ్ళకి స్వస్థత పొందుతున్నాడు. వెంటనే అక్కడ ఏమంటున్నాడు? పాపములు కడుగుకొనును. అక్కడ చెప్పిన ఆత్మీయత వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇగో చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. అంతరంద్రియాలను పరీక్షిస్తాడు, హృదయాలను పరీక్షిస్తాడు. ఆయన హృదయం ప్రాబ్లం ఉంది, హృదయం రోగంగా ఉంది, ఆ హృదయం భయంకరమైన వ్యాధిగా ఉందంట. ఆ హృదయానికి మందేయండి అంటున్నాడు. హృదయానికి మందేయండి అని చెప్పి బైబిల్ చెప్తున్నాడు. మీకు విషయాలు అర్థం కావట్లేదు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. 18వ అధ్యాయము బాగా గమనించాలి. వీళ్ళు అనుకున్నటువంటిది శరీర సంబంధంగా ఆలోచించారు తప్ప ఆత్మీయంగా ఆలోచించలేకపోయారు వీళ్ళు. 18:4 చూడండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు. ఏమండి? తండ్రులేమి కుమారులనేమి అందరూ నా వశములోనే ఉన్నారు. నా వశములో ఉన్నారని పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. ఏమిటి? మరణించేది ఎవరు? పాపం చేసినోడు మరణిస్తాడు. ఏమండి? పాపానికి ప్రభు రక్తానికి సంబంధం ఉంది తప్ప ప్రేరాయలికనో ఏమండి అసలు వీడి ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందండి? మీరు చెప్పండి. అసలు ఆయన హృదయాన్ని పరీక్షించేవాడు. పాపంతో చనిపోతే మాత్రం మరణిస్తాడు. అంటే ఇప్పుడు యాకోబు గారు వెళ్ళి సంఘ పెద్దల సంఘంలో ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ప్రేరాయలు రుద్దాడా? ఇప్పుడు ఈ లెక్కని ఏం చెప్పుంటారంటారు? దీన్ని బట్టి వాక్యం చెప్పారు కనుక వాళ్ళు వెంటనే అర్థమైన వాడైతే ఇమీడియట్గా ఆయన పాపాలు కడిగి వేసుకొను, ఆ విన్న వాక్యం అతను నేను లేపును అని ఉంది చక్కగా. ఇంకా చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త ఏమండి? బైబిల్లో దేవుడు ఫోకస్ చేస్తుంది ఏంటి, వీళ్ళు చెప్తుంది ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇది బాప్తిసం ఇచ్చే యోహాను గారి మాట. ప్రకటనలు జరుగుతున్నాయి అప్పుడు ప్రారంభంలో, క్రీస్తు రాకముందు. 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మార్పు దేనికి రావాలి? మనస్సుకు రావాలి. మార్పు దేనికి రావాలి? మనసుకు రావాలి. మార్పు దేనికి రావాలి? హృదయానికి రావాలి. అంతే కదండి. హృదయంలో ఉన్నటువంటి పాపంతో కూడుకున్నటువంటి హృదయానికి రావాలి మార్పు అని బైబిల్ ఇదిగా తెలియజేస్తుంది. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం, బైబిల్ మొత్తం హృదయం మీద ఫోకస్ చేస్తుంది, మనస్సు మీద ఫోకస్ చేస్తుంది. హృదయాలు మారాలి, మనస్సులు మారాలని బైబిల్ తెలియచేస్తుంటే మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయని, ఇదిగో యాకోబు పత్రికలో ఈ రీతిగా ఉంది కదా, ఇదిగో బెడ్ మీద పేషెంట్ ఉంటే మీ సంఘ పెద్దలు అందరూ కలిసి వెళ్ళి నూనె రాయమంటున్నాడంటే దేనికి? అర్థమవుతుందా మీకు పాయింట్? దేనికి రాయాలి? హృదయానికి. హృదయంలోకి వెళ్ళి నువ్వు నూనె రాస్తావా? అసలు హృదయంలోనికి వెళ్ళగలవా నువ్వు? హృదయంలోనికి వెళ్ళేదేది? మూలుగులను శరీరాన్ని విభజించుకుంటూ లోనికి వెళ్ళేదేంటి? వాక్యం. అంటే వాక్యాన్ని అందించకుండా వాక్యమే ఆయిల్గా ఏమంటే ఆత్మీయతగా తెలియచేస్తుంటే ఏమంటే ప్రేరాల్సి పుట్టుకొచ్చినాయంటే ఇది పట్టుకోవాలండి మీరు. ఇది పట్టుకోవాలి మీరు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడాలి అంటే ఇదిగో తీర్పు. ఇలాంటి ఇంట్లోనే దొంగలు ఉన్నారండి బాబు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా చూడండి, యేసు ప్రభుల వారు 5:8 కూడా మొట్టమొదటి ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూసేది. ఎంత బాగుందో చూడండి. హృదయం, మనసు మారాలి, హృదయాలు మారాలని బైబిల్ తెలియజేస్తుంది. పాపంతో ఉంటే వాడు చచ్చిపోతాడని యెహెజ్కేలు గారు కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూశారు కదండి. మత్తయి సువార్త 12:20 కూడా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దించెను. ఆయన టార్గెట్ అంతా ఏంటి? ప్రభు కూడా ఏమండి పరిచర్య దినాల్లో దేని మీద ఫోకస్ చేస్తున్నాడు? మారు మనసు మీద ఫోకస్ చేస్తున్నాడు. మీరు బాగా గమనించాలి. మారు మనసు మీద. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. 3:23 రోమీలకు రాసినటువంటి పత్రిక
రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, పాపం మీద ఫోకస్ చేస్తున్నాడు, మీరు బాగా గమనించాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారంట, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యాకోబు పత్రికలో చూడండి, బైబిల్ మొత్తం దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి ఏమండి, హృదయాలు మారాలి, ఏమండి, మనస్సు మారాలి, మీ హృదయాల్లో పెట్టినటువంటి పాపాలను కడుక్కోవాలని బైబిల్ తెలియచేస్తుంది. ఈ దొంగ బోధ, అక్రమమైనటువంటి బోధలు వీళ్ళేం తెలియచేస్తున్నారు? ఆ వచనాన్ని బట్టి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీలో 14వ వచనం, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? ఏ రోగి? శరీర సంబంధమైన రోగం గురించి మాట్లాడుతున్నాడా? అర్థమవుతుంది మీకు పాయింట్? శరీర సంబంధమైన రోగం గురించి కాదు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ వచనాలను బట్టి. మీలో ఏ రోగి? ఇదిగో హృదయం అన్నిటికంటే మోసకరమని దాన్ని పరీక్షించగలవాడెవడు, ఎవరు గ్రహించగలవాడెవడు అనంటే ఆత్మ సంబంధమైనటువంటి రోగి గలవాడు ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపబడిన వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి. వాక్యం చెప్పి ప్రార్థన చేయాలి. అర్థమవుతలేదు. అది వాళ్ళకి అర్థం కాక నూనెలు కొనేసుకుని నూనెలు రాసేసుకుంటున్నారు సంఘాల్లో ఈరోజు. ఆ నూనె కూడా ఎలా చేస్తున్నారండి? ఒకడు స్ప్రే కొట్టేది, ఒకడు వీడు సంఘంలో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుంది కదా మిషన్, ఏ మిషన్లు అవి? బాంబులు ఉన్నప్పుడు చెకింగ్ మిషన్ కదా, అక్కడ ఆ మిషన్ లాగా ఒక మిషన్ స్ప్రే కొట్టేసేది ఒకడు, నూనె డబ్బాలు అమ్ముకునేది ఒకడు, ఈ నూనె డబ్బాలను తీసుకెళ్ళేసి పొలాలకు కొట్టుకునేది ఒకడు. ఇంట్లోనే ఉన్నారు కదండి, మీకు అర్థమవుతుంది. దేవుని ఇంటి వద్దనే ఆరంభమైతే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇలాంటి సంఘాలు వీళ్ళకి ఎంతమంది విశ్వాసులు కనెక్ట్ అయ్యి ఉన్నారు? ఇప్పుడు తీర్పు మీ వద్దనే ఆరంభమైతే మరి అవిధేయులైనటువంటి వారి పరిస్థితి ఏంటి? మీకే వాక్యం అర్థం కాకపోతే మరి అవిశ్వాసులైనటువంటి వారి పరిస్థితులు ఏంటి? నీతిమంతుడే రక్షింపబడే దుర్లభమైతే 66 పుస్తకాలు నీ చేతిలో ఉన్నా కూడా నీకు అర్థం కాక అగమ్యగోచరంగా నువ్వే ఉంటే అసలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి తెలియనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వే కష్టంగా ఉన్నావు, ఇప్పుడు ప్రమాదంలో ఉన్నావు నువ్వే. బాగా ఆలోచించమంటున్నాడు చూడండి. విశ్వాసరహితమైనటువంటి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఏమిటి? ఏ స్వస్థత గురించి చెప్తున్నాడు, ఏ రోగాన్ని గురించి చెప్తున్నాడు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ్యం. ప్రభు అతన్ని లేపును. ఏ లేపే గురించి మాట్లాడుతున్నాడు? అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఒకవేళ నూనె అనుకుంటే అక్కడ నూనె రాస్తే పాపాలు క్షమింపబడతాయా? ఈ వచనాన్ని బట్టి కిందది ఎవరు చూడలేదు, నూనె అన్న పదం ఒక్కటే చూస్తున్నారు. సరే, నూనె రాశారు పెద్దలు, మరి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అటు ఇప్పుడు నూనె రాశారు, పాపములు చేసేవాడైతే పాప క్షమాపణ పొందును అన్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏది ఇంకా ఇక్కడ? అంటే యేసు ప్రభు ప్రపంచానికి అవసరం లేదా? అది చిందించాలని అవసరం లేదు, ఇంకా అతను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే తెలియజేస్తున్నారు. ఈ నూనె అనేది అంత హైలైట్ అయిపోయింది చూసారండి. బాగా గమనించాలి. ప్రార్థన చేసి నూనె రాసుకో అంటున్నారు. ప్రార్థన చేసుకుని నూనె రాసుకోవాలంట. 7 కోణంలో వెళ్ళినా కూడా అయ్యా ఈ బాటిల్ తీసుకోండి, ఈ ప్రార్థన చేసుకుని నూనె రాసుకో. ఇక్కడ ఎట్లా ఉంది మరి? ఆ కోణాలు చూసినా సంఘ పెద్దలు చేంజ్ చేయాలి. ఇంటికి వచ్చి ఎక్కడేదో ప్రాబ్లం ఉంది అక్కడికి వచ్చి రాయాలి. మరి ఇప్పుడు అక్కడ ఏమైనా రాస్తున్నారు? అట్లా చూసుకున్నా కూడా ఏమండి మరి ఇంత పచ్చి మోసంగా ఉందో చూసారండి. ఎంత డేంజర్ జోన్లో ఉందో చూడండి ఇప్పుడు పరిస్థితి, క్రైస్తవ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 17వ వచనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. ఏమండి ఇలాంటి పరిస్థితుల మధ్య మరి తీర్పు లేకపోతే ఎట్లా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే
అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమైపోతుందో మీరు చెప్పండి. ఇప్పుడు అన్నీ తెలిసినటువంటి మనమే ఆ నూనె డబ్బాలు ఎమ్మటబడి వెళ్ళిపోయామనుకో, అసలు ఏం తెలియనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నీ తెలుసుకుని నువ్వు నూనె డబ్బా కొనుక్కున్నావు, ఏం తెలియక నేనేం కొనుక్కోలేదని చెప్పి రేపు వాడు నీయంగా చూస్తూ ఉంటాడు. అంతే కదండి. పరిస్థితి ఎలా ఉందో చూడండి. పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్నా కూడా ఏమైపోతారు నాయన, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు, జాగ్రత్త పడండి అంటున్నాడు, జాగ్రత్త పడండి అంటున్నాడు. దేవుని ఇల్లు అంటే సంఘం. ఇక్కడ దేవుని ఇల్లు అంటే సంఘం. 18వ వచనం. కాబట్టి మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియును ఎక్కడ నిలుతురు? నీతిమంతుడే అంత కష్టంగా ఉందట. మరి ఇంకా భక్తిహీనులు పాపులు ఎక్కడుంటారు? అసలు పరలోకంలో అయితే ఎడు తిరిగి ఉంటారు. ఎక్కడుంటారు? పాతాళం. ఇంకా నువ్వు వెళ్తామే, సంఘం వెళ్తామే కష్టంగా ఉందంటే ఇప్పుడు జాగ్రత్త పడు అంటున్నాడు. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక. అర్థమవుతుందండి. ఇక ప్రాబ్లం ఎలా ఉంది మీకు అర్థం కాదు. తప్పుడు బోధనలు నీకే అర్థం కాకపోతే నువ్వు ఇంకెప్పుడు పోరాడాలి? అసలు పోరాడాలంటే ముందు నీకు తెలిసి ఉండాలి కదా విషయాలు. తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక. తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 1వ వచనం. తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం.